సానీద పమగరి అయినా ఇప్పుడు దీనిలో చూస్తుంటే 72 మేళకర్తాలను ఉంది. 72 మేళకర్తాకుని ఆరోహణం అవరోహణం సరిగమ పనిస సానీద పమగరిస. నేను ఆ రోజు చెప్తేనే ఏమి నేను చెప్పేదాన్ని రిపీట్ చేయాలి. సజ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం, సప్తస్వరాలు 7 స్వరమైంది. ఈ ఇట్లా సజ్జమం పంచమం ఏమి వికృతి స్వరాలు. వికృతి అంటే ఏ విధమైన ఏమి ప్రతి ఒక్కొక్క స్వరం ఏ విధమైన భేదం లేకుండా ఉంది. మిగతా రిగమదని రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదాలు భేదం కద్దు. దాని నుంచి దాని ప్రకృతి స్వరాలు ఉంటాయి. ఏమి సారీ సజ్జమం పంచమం ప్రకృతి స్వరాలు, రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదాలు వికృతి స్వరాలు. దీంట్లో రిషభం శుద్ధ రిషభం రీ 1 అంటాం. చతుశ్రుతి రిషభం రీ 2. నెక్స్ట్ రీ 2 ఇది సాధారణ గాంధారం గా 1. అంతర గాంధారం గా 2. శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం. ఇది చతుర్శ్రుతి దైవతం. కైశకి నిషాదం, కాకలి నిషాదం. ఇది 7 స్వరాలు, సప్త స్వరాలు. ఈ వికృతి ప్రకృతి భేదంలో ఇది ఏమైంది 12 స్వరముగా వచ్చింది. ఈ 12 స్వరాల రీ 1 రీ 2 గా 1 గా 2 మా 1 మా 2 పా దా 1 దా 2 నీ 1. రిషభ గాంధారము తన లోపల భేదమయ్యి కలుస్తుంది. రీ 1 గా 1తో ఒక ఇది వగైరా, రీ 2 గా 1తో 2 ఏమేమి, రీ 1 గా 2తో 1, రీ 2 గా 2తో ఇంకొకటి. సో 4 భేదాలైంది. ఈ 4 భేదం ఇలాగనే దైవతము నిషాదాల దా 1 నీ 1 దా 1 నీ 2 దా 2 నీ 1 దా 2 నీ 2. ఇది ఒక 4. ఈ 4 16 అయింది. ఈ 16గా పెరిగింది. శుద్ధ మధ్యమంలో ఒక అంత, ప్రతి మధ్యమం ఇంకొకటి. ఇప్పుడు 16 32 స్వరాలు రాగాలైంది. ఇది తల్లి రాగం. కానీ రీ 1 విత్ గా 1 రీ 1 విత్ గా 2 అయింది కదా. రీ 1 విత్ రీ 2 అవలేదే. అప్పుడు వెంకటమ్మకి ఆయన ఏం చేస్తున్నారంటే రీ 1 రీ 2ని గాంధార వగైరా ఒక తగ్గిన స్వరం పెట్టినారు. గా 1ని రీ 1 వగైరాల ఎక్కువ స్వరం పెట్టినారు. అప్పుడు ఏమైందంటే రీ 1 రీ 2 గా 1 నుంచి రీ 3. ఇప్పుడు ఇది గా 1 గా 2 గా 3 ఇలాగనే దా 1 దా 2 దా 3. ఇప్పుడు 3 3 6 వచ్చింది. ఏమి ఈ 3 3 6 ఇక్కడ వచ్చింది, అక్కడ 6 6 6 36 భేదాలు వచ్చింది. ఈ 36 వగేరాల తల్లి రాగమైంది. ఇది శుద్ధ మధ్యముని పొందిందంటే శుద్ధ మధ్యమ రాగము, ప్రతి మధ్యమాన్ని పొందిందంటే ప్రతి మధ్యమ రాగం. 36 72 మేళకర్తాలు అయింది. కర్తారాగం అంటే తల్లి రాగం. కర్తారాగం, జనకరాగం, జన్యరాగం. జన్యరాగం, కర్తారాగం, జనకరాగం అంటే తల్లి రాగం. జన్యరాగం ఉంటే దీనికి పుట్టిన రాగాలు. దీని గురించి పై క్లాస్లో ఇంకొకసారి చూస్తాం. ఇప్పుడు శంకరాభరణం.